ఈరోజు ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో ముదిరాజులందరూ కూడా ఏకతాటిపైకి రావాలి, అందరం ఒకటిగా ఉండాలి, హక్కులు సాధించుకోవాలని చెప్పేసి ఒక ఆకాంక్షతోన కోరికతోన ఈ సమావేశం నిర్వహించిన నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను గత 10 సంవత్సరాల ముందు నుండి కూడా చెప్తా ఉన్నా, ఈ హాల్లో మీటింగ్ పెట్టినప్పుడల్లా చెప్తా ఉన్నాం, ఇంత పెద్ద ఎత్తున స్థలం ఉండి ఇంత బిల్డింగ్ ఉండి కూడా మొన్నటి వరకు కూడా నిరుపయోగంలో ఉన్నటువంటి బిల్డింగు కనీసం మన కొరకు కాకుండా మన విద్యార్థుల కొరకు అంటే గ్రామం నుండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామం నుండి విద్యార్థులు వచ్చి మహబూబ్ నగర్లో హాస్టల్లో ఉంటూ ప్రైవేటు ఇళ్లలో కిరాయిలకు ఉండి చదువుకుంటా ఉన్నారు. అటువంటి వాళ్లకు ఉండడానికి ఒక అవకాశం కల్పించాలి ఈ బిల్డింగ్లో అని చెప్పి గతంలో చాలాసార్లు మా పెద్దలకు తెలియజేసిన, దానిపైన కూడా ఎలాంటి చలనం లేదు. కనీసం మేనేజ్మెంట్ టైపు కరెంటు ఉండడానికి స్థలం ఇస్తే వాని బియ్యం వాడు తెచ్చుకొని వాడు వండుకొని తిని ఇక్కడ షెల్టర్ తీసుకొని పిల్లలు చదువుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్ తరాలకు అవసరాలు ఏర్పడతాయి అని చెప్పేసి కూడా నేను గతంలో చాలాసార్లు చెప్పిన, దానిపైన కూడా ఎలాంటి మా పెద్దలు కావచ్చు మా సంఘాలు కావచ్చు ఎవరు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలే, ఒక రోజు కూడా ఆ విషయంలో మాట్లాడలేదు. కనీసం ఇప్పటికైనా ఆ విధంగా మనం అడుగులేయాలని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను పండుగ సాయన సామాజిక సేవా సంస్థ తరఫున. అట్లాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, గతంలో కూడా చెప్పిన అన్న సంజీవన్ గారు ఆ రోజు మీటింగ్ లో వెంకటేష్ అన్న గారు కూడా ఉన్నారు, మా పెద్దలు మార్కెట్ వైస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు. ఎప్పుడు ఎవరు ప్రోగ్రామ్ చేసినా వేరే వర్గం ముదిరాజుల్లో దాదాపు ఉన్నటువంటి 5-6 వర్గాలు ఒక వర్గం పని చేయడానికి పోతే ఇంకొక వర్గం అడ్డుకాలు చేస్తూ ఉన్నారు. దానిని ఇప్పటికైనా రూపుమాపి ఎట్లాగైతే రాష్ట్ర సంఘాలు ఏవైతే నాయకుల ఫోటోలు పదవులు వచ్చిన వాళ్ళు మిగతా అంటే వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పించకుండా పోయి, అట్లా కాకుండా కనీసం ఇప్పుడైనా ఈ సంఘాలు రాష్ట్ర సంఘాలన్నిటిని కూడా మహబూబ్ నగర్ జిల్లా వరకు బైకాట్ చేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఏకైక సంఘం పెట్టుకోవాలా, ఉమ్మడి జిల్లా పెడతారా, మహబూబ్నగర్ జిల్లా పెడతారా, మహబూబ్నగర్ నియోజకవర్గం పెడతారా, ఒక సంఘం ఏర్పాటు చేసి మహబూబ్ నగర్ పోతే ఆ సంఘం మొత్తం ఒకటి, ఆ కులం మొత్తం ఒకటే సంఘం రా బాబు, వాళ్ళ చొరవ లేని ఏ కార్యక్రమాలు ఉండవు, వాళ్ళ ప్రమేయం లేని ఏమి చేయలేమని చెప్పి రాష్ట్ర నాయకులు గుర్తించే విధంగా మనం అవకాశం తీసుకురావాలని చెప్పేసి కూడా నేను గతంలో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. కనీసం దయచేసి దానిపైన శ్రద్ధ పెట్టి దానిపైన ధ్యాస పెట్టి ఇప్పటికైనా మించిపోయలేదు. ఒక మహబూబ్ నగర్ జిల్లా వరకు ఒక ఉమ్మడి సంఘం ఇప్పుడు వనపర్తిలో ఉంది, ఉదాహరణకు వనపర్తిలో ఉంది, రాష్ట్ర కమిటీలు అన్ని బైకాట్ చేసిండ్రు. వనపర్తి జిల్లా వరకు ఒక సంఘం ఏర్పాటు చేసుకుని ఏం ఏర్పాటు చేసినా ఆ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అట్లాగే మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగించాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి పేరున ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. దానికి అందరు మీకు ఇష్టమైతే ఆమోదం తెలపాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఓకేనా? కనీసం ఇప్పుడన్నా ఆ విధంగా ఆలోచన చేసి ఒక ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేసి రేపు భవిష్యత్తులో ముదిరాజులు అంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఐక్యతగా ఉంటారు, ముదిరాజులు అంటే అందరూ ఒకటే అని చెప్పేసి గుర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చే విధంగా పని చేయాలని చెప్పేసి కూడా మీకు అందరు కూడా పేరున నమస్కరిస్తూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై ముదిరాజ్.